హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇవాళ వీడియో ఏంటంటే సండే స్పెషల్ వీడియో అనమాట. సో వీడియో కూడా కొంచెం లాంగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవాళ ఏమేమి వంటలు చేసాము, వాటికి కావాల్సిన మసాలాలు ఎలా ప్రిపేర్ చేసామనేది ఈ వీడియో. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో కూడా కండి. ఉదయాన్నే వాకిలైతే ఊడ్చేసామన్నమాట. సో ఇవాళ తొందరగానే ఊడ్చేసాను, కాకపోతే మళ్ళీ చెత్త అయితే రాలుతూ ఉంటుంది. సో రాగి జావ అనమాట. ఇందులో ఏమేమి వేసావు షన్లా? బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం, హజల్ నట్స్, ఖర్జూరం, యాలక్కాయ, కొద్దిగా షుగరు, పాలు. సో ఆల్రెడీ మేము పౌడర్ అయితే కొట్టి పెట్టుకుంటాం అనమాట రెడీగా. సో వాటర్లో రాగి పిండి మిక్స్ చేసేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసేసి ఇలా జావలా కాసేసి అందులో షుగరు కొద్దిగా లాస్ట్లో పాలు అయితే పోసి మిక్స్ చేస్తాము. సో ఇది రాగి జావ అనమాట, హెల్దీ డ్రింక్. వేరుశనగ పప్పులు చట్నీ కోసం సింపుల్గా ఇవాళ వేరుశనగపప్పు చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మా డైలీ వర్క్స్ అయితే ఇలానే ఉంటాయి, కాకపోతే ఈరోజు సండే కాబట్టి కొద్దిగా లేట్గా అవుతున్నాయి అన్నమాట. డైలీ క్యారీరు లంచ్ బాక్స్ అయితే చేస్తాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి. ఇవాళ సండే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అంటే ఇప్పుడు 7 అవుతుంది, 8కంతా టిఫిన్ రెడీ అయిపోతుంది అనమాట. పప్పు, ఆనియన్స్, కొద్దిగా చింతపండు, కొంచెం కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక తెల్లగడ్డపాయ అన్నమాట. సో చిన్న అల్లం ముక్క, కొద్దిగా కల్లుప్పు, నెస్ని బట్టి వాటర్ అయితే వేసుకుంటున్నాము. సో చట్నీ అయితే బాగా ఇలా మెత్తగా వేసుకున్నాము. సో దీన్ని అయితే పోపు పెట్టుకున్నాము. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చట్నీలో వేసేస్తుంది. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇక్కడైతే మా ఊరిలో ఇడ్లీ వస్తూ ఉన్నారనమాట. ఇడ్లీ పిండితో బోండా చేయమని చెప్పారనమాట. సో సింపుల్గా ఇడ్లీ పిండితో బోండా ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం. సో బ్లెండర్లో అయితే వేసేసుకున్నాం. చిన్న అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి అనమాట. అంటే పచ్చిమిర్చి వేస్తే తినరు బోండాలు, సో అందుకనేసి చిన్నదిగా ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నాను. సో కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. సో ఇంకా ఫాస్ట్గా బోండాలు వేయడమే అనమాట. సో మనం పిండి కలిపే లోపల ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాము. కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్, కట్ చేసినటువంటి ఆనియన్స్. సో ఇడ్లీ పిండి అయితే గట్టి పిండి ఉంటుంది కదండి, సో అదైతే నేను బోండాల కోసం తీసుకుంటున్నాను. ఎంత మనం గంటితో చేసినా హ్యాండ్ పడితేనే అది బాగా వస్తుందన్నమాట. సో నేనైతే చేత్తోనే పిండి అయితే కలిపేస్తున్నాను. ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది గట్టి పిండి అయితే. లేదు మరీ లూజ్గా ఉంది ఇడ్లీ పిండి అని అనుకుంటే మీరు కొద్దిగా మైదా కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మైదా అయితే వేయటం లేదు, ఓన్లీ ఇడ్లీ పిండి అనమాట. ఇందులో వచ్చేసి ఉద్దిపప్పు, ఉప్పుడు బియ్యం మాత్రమే వేసుకుంటాము. సో ఇప్పుడు బోండాలకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు పెట్టాం. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కుతుందన్నమాట. ఇప్పుడు బోండాలు అయితే వేసేసుకున్నాము. సో చిన్నగా బోండాలు అయితే వేస్తూ ఉన్నామన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ కాబట్టి కొంచెం పెద్దవే వేసాను అనమాట. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు
అవి కొంచెం పెద్దవైతే ఈజీగా ఇదైపోతాయి అన్నమాట. చిన్న వేసినామంటే త్వరగా మాడిపోతాయి. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ అవి కొంచెం పెద్దవే వేసాను. నేను లోపల వంట చేస్తా ఉంటే అమ్మేమో ఇక్కడ మల్బరీ చట్నీ కట్ చేపిస్తున్నారు బాబీ దగ్గర. సో మల్బరీ చెట్టు అనేది కట్ చేస్తేనే మనకు ఫ్రూట్స్ అనేటివి బాగా వస్తాయి అన్నమాట. సో అందుకనే మల్బరీ ఫ్రూట్స్ బాగా రావడం కోసం ఆ చెట్టుని అయితే కట్ చేపిచ్చేసారు. అటు సైడ్ ఉన్న క్రోటన్ ప్లాంట్స్ని కూడా కట్ చేపిస్తున్నారనమాట. ఇప్పుడు ఇంకోటి చూడు బాబీ, చేత్తో వద్దులే, దాంతోనే కట్ చేసి. భద్రం కళ్ళల్లో పడిందా, జాగ్రత్త, చూద్దాం. సో నేను స్టవ్ మీద అయితే బొండాలు పెట్టేసి వచ్చాను అనమాట. వెళ్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే టైట్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక మంచి టిప్పే అనమాట. సో మన మిక్సీ జార్లకి వాషర్ ఉంటుంది కదండి, అది కొంచెం లూజ్ అయినప్పుడు మనం కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టేసినట్లయితే అవి బాగా టైట్ అయిపోతాయి అన్నమాట. సో బొండాలు అయితే రెడీ అయిపోయినాయి, తీసేద్దాము. సో ఇప్పుడైతే కొద్దిగా చిన్న చిన్నవి అయితే వేస్తున్నాను. సో చిట్టి బొండాలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఒకరికి డార్క్గా కావాలి, ఒకరికేమో లైట్ గోల్డెన్ కలర్లో కావాలి. సో డార్క్గా కావాలన్న వాళ్ళకి డార్క్గాను, ఇలా లైట్ కలర్లో కావాలన్న వాళ్ళకి లైట్ కలర్లోనూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి. సో అలా అన్నమాట. బోండాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇడ్లీ కూడా వేడివేడిగా రెడీ అయిపోయాయి. సో సండే స్పెషల్ అయితే చికెన్ అన్నమాట. సో చికెన్ అయితే కొద్దిగా టిఫిన్లోకి, తర్వాత కొంచెం ఫ్రైకి అయితే సపరేట్ చేసి క్లీన్ చేసేసాము. చికెన్కి అయితే హోమ్ మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. సో మెయిన్ ధనియాలు అన్నమాట, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు, తర్వాత ఎండుమిర్చి. సో ఇవి చెప్పాను కదండి, మన గార్డెన్లో పండినటువంటి మిర్చిని డ్రై చేసి ఇలా ఎండుమిర్చి అయితే యూజ్ చేసుకుంటున్నాము. యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టార్ ఫ్లవర్ ఒకటి, చిన్న మరాఠీ మొగ్గ, జీడిపప్పు ఆప్షనల్ అన్నమాట. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే బాదం పప్పు, ఇది కూడా ఆప్షనల్ అన్నమాట. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో ఇది నేను చికెన్కి కానివ్వండి, మటన్కి కానివ్వండి, లేదా ఏదైనా వెజ్ మసాలా కర్రీస్కి అయితే ఈ మసాలా అయితే యూజ్ చేస్తాను. నేను వీక్లీ వన్స్ అయితే ఇలా మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుంటాను అన్నమాట. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఈ మసాలాలన్నీ అందులో వేసేస్తున్నాను. ఇది మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. సో ఇదేది మాడకూడదు అనమాట, మాడిపోకుండా లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే మనకు మంచి స్మెల్, అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో
రెడీ అయిపోయిందిగా. చల్లారనిచ్చి ఇదైతే మిక్సీకి వేసేసుకున్నాము. ఇదైతే లాస్ట్ వీక్ కొట్టిందనమాట. సో ఇప్పుడు ఫ్రెష్గా ఇదైతే కొడుతున్నాం. దీంట్లోనే ఇది కూడా మిక్స్ చేసుకునేయచ్చు. మా వదిన నేను ఇద్దరు కిచెన్లో కిష్కింద కాండా చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ మాకైతే బిజీగా ఇలాగే ఉంటుంది. సో గరం మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట. సేర్వాక్ అయితే మసాలా రెడీ చేసుకుంటున్నాం. సో సేర్వాక్ కాబట్టి కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత టమోటా ఎర్రగడ్డ అన్నీ కూడా ఒకేసారి మిక్సీలో పట్టేస్తాం. మసాలా రుబ్బాం కదండి, ఆ జార్లోనే కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్స్, టమోటా కూడా వేసేయండి. టమోటా కూడా వేసేసుకుంటున్నాం. సో ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. మనకు టమోటా, కొబ్బరి, ఎర్రగడ్డలు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే గరం మసాలా కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా చికెన్ స్టార్ట్ చేసేద్దాం. అయితే 2 స్పూన్లు తీసుకున్నాను. సో సేర్వాక్ కాబట్టి కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలు కూడా తీసుకుంటున్నాను. నాన్ వెజ్లో మామూలుగా ఆవాలు అయితే వేయరు, అంటే చికెన్లో. సేర్వాక్ కాబట్టి ఆవాలు వేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కరివేపాకు, మనం గరం మసాలాలో కూడా కరివేపాకు లైట్గా వేసి ఫ్రై చేసుకొని పొడి కొట్టుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్గా ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసాను. సో సన్నగా జరిగినటువంటి ఆనియన్స్ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి టమోటా, కొబ్బరి, ఆనియన్స్ కూడా ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోవచ్చిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఎవ్రీ వీక్ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకు క్యారీలు అవన్నీ చేయాలి కాబట్టి. సో ఎవ్రీ వీక్ ఒకసారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి పట్టి పెట్టుకుంటాం. లేదనుకుంటే అప్పటికప్పటికి ఫ్రెష్గా కూడా వేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము కాబట్టి కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసుకున్నాం. అంతా బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇందులో చికెన్ అయితే వేసేసుకున్నాము. సేర్వాక్ కాబట్టి బోన్ ఉండే చికెన్ తీసుకున్నాం అనమాట. మనం సేర్వాక్ వేసుకునేటప్పుడు బోన్ ఉండే చికెనే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో సూప్ అనేది కూడా బాగా ఉంటుంది. కొద్దిగా పసుపు, మనం పౌడర్ చేసుకున్నటువంటి గరం మసాలా, కొద్దిగా ఇంట్లో దంచినటువంటి కారం పొడి. సో ఆల్రెడీ మనం గరం మసాలాలో మిరపకాయలు వేసినాం కాబట్టి కారం అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అయితే వేసుకున్నాం, నేను కల్లుప్పు అయితే వేస్తున్నాను. సో ఉప్పు వేయంగానే పీసెస్లో ఉన్న చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనమైతే కొద్దిగా వాటర్ వేసుకుందాము. సో సూప్కి మనకి ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత అయితే వేసేసుకున్నాము. ఇడ్లీకి కాబట్టి కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటే సూప్ కూడా ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. యాక్చువల్గా 1 విజిల్ సరిపోతుంది. సో సూప్ కాబట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే ఆ చికెన్లో ఉన్న మొత్తం కూడా సూప్ అనేది బాగా రెడీ అవుతుంది అనమాట. సో అందుకని నేను 2 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం చట్నీ. సో సేర్వా కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఇది అన్ని రకాల టిఫిన్స్కి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, అలాగే రోటీస్కి, పుల్కాలకి, పరోటాకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాము. సో కొత్తిమీరతో పాటు కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాం. సేర్వా కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. నాన్నకనమాట ఒక ఇడ్లీ, ఆయన అంతకుమించి తినరు. సో బాబీకి చికెన్ ఫ్రై అంటే ఇష్టం అనమాట. సో బాబీ కోసం చికెన్ ఫ్రై కోసం
ఇక్కడైతే రెడీ చేస్తున్నాం. ముందుగా కొంచెం బోన్లెస్ చికెను, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. సో ఇవంతా బాగా మిక్స్ చేసుకొని సో ముక్కలకి బాగా మసాజ్ చేయాలి. ముక్కలకి బాగా మసాలా అంతా కూడా పట్టేసిందనమాట. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ చాలు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పక్కన పెట్టేసినట్లయితే బాగా రెడీ అయిపోతుంది అనమాట. సో మనం కలిపెట్టినటువంటి చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇవి కూడా ఫ్రై చేసేస్తాము. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడైతే 1 by 1 వేసేసుకున్నాము. ఎక్కువ మసాలా లేకుండా కొంచెం స్పైసీ తక్కువతో, చూడడానికి మసాలా ఎక్కువలా ఉంటుంది కానీ అంత స్పైసీనెస్ ఉండదన్నమాట. సో చికెన్ పీసెస్ కూడా రెడీ అయిపోతున్నాయి. మా కొద్ది కరివేపాకు కోసుకొచ్చుకున్నాం. బాగుంటుందన్నా, మనమే తినాలి, వాళ్ళు ఎవరు తినరు. అట్లా అంతే, ఇంకా ఆయిల్లో వేసినామంటే తేలిపోతుంది ముక్క కూడా. సో చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. ఏదైనా చేప బాబీ, చేపలు కడగడానికి పసుపు, ఉప్పు. చేపలు తెమ్మంటే తల అట్లే తెచ్చేసి దీన్ని ఎట్లా కర్రీ చేసేది? సరే పైకి తీయ చేప, నీటంతా నీట్గా కట్ చేసుకొచ్చేసినాడు. అట్లే వేస్ట్ చేసేద్దామా? దీన్ని మన కొట్టలేం ఇంకా. అదే కట్ చేసేయచ్చు పెద్ద నైఫ్తో. సరేలే, ఎగ్ కూడా ఉందంట. ఎగ్ దీనివల్ల వెయిట్ ఎక్కువ సగం. సరేలేమ్మా, క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. నేను పులుసు రెడీ చేసేస్తాను. ఈ లోపల ఫాస్ట్గా వచ్చేస్తాను. పక్షులు బాగా అరుస్తూ ఉన్నాయి. సో స్పెషల్ ఏంటంటే ఆవకాయ అన్నమాట. చేపల కూరలో కొద్దిగా ఇవాళ ఆవకాయ వేసి చేయబోతున్నాను. సో చేపల కూర కోసం మసాలా అయితే రెడీ చేసుకున్నాము. ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, మెంతులు, కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాము. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నట్లయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. సో చేపల కూరకి పౌడర్ అయితే రెడీ చేసుకున్నాము, మసాలా. సో చేపల కూరకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో చేపల కూరకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. ఇంకా సో చేపల పులుసుకి అయితే కొద్దిగా పెద్ద పాత్ర తీసుకున్నాను, ఎందుకంటే అది తల కొంచెం పెద్దదిగా ఉంది కదండి. సో పులుసులో అది మునగాలంటే కొంచెం పెద్దదే కావాలి. సో ఇక్కడైతే ఆయిల్ తీసుకుంటున్నాను. పోపు కోసం ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఇంగువ వేస్తున్నాను. చాలామంది ఇంగువ అవాయిడ్ చేస్తారు, సో నేనైతే ఇంగువ వేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా తెల్లగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా యాడ్ చేసేద్దాము. ఆనియన్స్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి, చేపల పులుసు చాలా బాగుంటుంది. సో అందుకని నేను హాఫ్ బాయిల్ చేశాను. తర్వాత టమోటాలు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరండి చేపల కూరలో, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. సో
సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. కల్లుప్పు అయితే వేస్తున్నాను. సో చేపల కూరకి కల్లుప్పు చాలా బాగుంటుంది. ఏ కూరకైనా కూడా కల్లుప్పు అనేది చాలా బాగుంటుంది. అలా కలుపుకుందాము. మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. చేపల కూరకి కొద్దిగా మిరప్పొడి అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. సో మిరప్పొడి అయితే వేసేస్తున్నాను. సో చేపల కూరకి మిరప్పొడి అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఒక నిమిషం మిరప్పొడి అనేది ఇలా ఫ్రై చేసుకొని ఇందులో చింతపండు పులుసు అయితే వేసేసుకుంటాము. సో చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. పులుసులో వేసేద్దాం. సో చింతపండు గుజ్జు అంతా కూడా వేసేద్దాం. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నాను. సో చేపలు అయితే క్లీన్ చేసుకొచ్చేసారు. ఇది చేప గుడ్డు అనమాట. పులుసు బాగా తెల్లేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇదే స్పెషల్ ఈరోజు. అండి వాళ్ళు ఏం తింటాం నాన్నైనా వానైనా. సో పులుసు అయితే రెడీ అయిందన్నమాట. నాన్ వెజ్ తినని వాళ్ళకి సపరేట్గా పులుసు అయితే తీసేస్తాము. సో ఇప్పుడు చేప తలకాయ అయితే పులుసులో వేసేద్దాము. సో చేపలు అయితే ఒకసారి ఇలా కలుపుకున్నాము. ఇంకా మూత పెట్టి ఉడికించుకోవడం అన్నమాట. చేప గుడ్డు కూడా వేసేస్తున్నాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. నానా ఇజ్జుడు మా చేప గుడ్డు చెదరకుండా వచ్చింది. చేపల కూరలో ఆవకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇవాళ అయితే చేపల కూరలో నేను ఆవకాయ అయితే వేయబోతున్నాను. సో ఇది సెకండ్ టైం వేసాను కదండి ఆ ఊరగాయ అన్నమాట. సో ఎంత బాగుందో చూడండి. స్మెల్ అయితే అసలు సూపర్గా ఉందన్నమాట. ఆయిల్ అంతా కూడా బాగా ఫుల్గా ఉంది కాబట్టి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. సో ఇది మనము చేపల కూరలో కొద్దిగా అయితే వేసుకుందాము. కొద్దిగా అంటే ఇంతైతే సరిపోతుంది అనమాట. కూర మొత్తం చాలా టేస్ట్ వస్తుంది. మామిడికాయ కూడా అవసరం లేదు చేపల పులుసులో. సో ఈ మామిడికాయే సరిపోతుంది. సో ఇవాళ చేపల కూరలో ఆవకాయ అయితే వేయబోతున్నాను. సో ఫైనల్లీ కొద్దిగా ఆవకాయ అయితే వేసుకుందాము. సో ఆవకాయ అంతా వేసిన తర్వాత కరివేపాకు అయితే ఫైనల్గా వేసేద్దాము. స్టార్టింగ్లోనూ వేసుకోవచ్చు, ఫైనల్లో వేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ ఉంటుంది కొంచెం టేస్ట్లో. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాం. ఫిష్ మసాలా కొట్టుకున్నాము, అదైతే లైట్గా వేసేద్దాము. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా. సో ఆవకాయ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టే అన్నమాట. పులుసులో ముందుగానే కొద్దిగా తీసి పెట్టినటువంటి పులుసు అనమాట అమ్మ కోసం. ఇట్లా కూడా నీళ్ళు పట్టేసినామంటే ఇంకా వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఎండ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. వంటంతా పూర్తయ్యే లోపల 10 అయిందనమాట. ఇంకా చెట్లకన్నిటికీ నీళ్ళు పట్టాలి కాబట్టి నేనైతే వచ్చేస్తాను. టిఫిన్ పనులంతా అయ్యే లోపల ఈ టైం అయింది.
సండే వస్తే చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం లేట్గా లేజీగా కూడా ఉంటుంది ఆ రోజంతా కూడా. మామూలుగా లంచ్ బాక్సెస్ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసేస్తాం. పనులు కూడా కొంచెం త్వరగా అయిపోతాయి. ఇవాళ అయితే కొంచెం లేట్ అయింది. అయితే లైట్గా వర్షం పడింది. అవా చేపల పులుసు బాగుందా? తలకాయ తింటున్నావా నానా? బాగుందా? సో వర్క్ అంతా ఫినిష్ అయ్యి వంట అంతా కంప్లీట్ అయ్యి అందరూ తినే సమయానికి 1 గంట అయిందనమాట. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఫిష్ కర్రీ కానివ్వండి, అలాగే చికెన్ ఫ్రై కానివ్వండి, చాలా బాగా వచ్చాయన్నమాట. సో చూశారు కదండి ఇవాల్టి సండే స్పెషల్ వీడియో, వంటలు అలాగే తయారు చేసినటువంటి మసాలాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.